అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కే మీడియా. నేను మీరావి. సో తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ళు చేసే ఫీజు దోపిడీ పైన మల్లన్న గారు 26న ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా చేపడుతున్నారు. సో దానికి సంబంధించి మహబూబ్నగర్ నుంచి తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు మహబూబ్నగర్ జిల్లాలో పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. మహబూబ్ నగర్ నుంచి ఇందిరా పార్క్ వరకు ఈ ప్రైవేట్ స్కూళ్ళు చేస్తున్న దోపిడీ పైన నిరసనగా వీళ్ళు మహబూబ్ నగర్ నుంచి ఇందిరా పార్క్ వరకు పాదయాత్ర చేపడుతున్నారు. సో దీనికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, మీ పేరు? నా పేరు చందుముదిరాజ్. ఈ అధిక మొత్తంలో ఆర్టీఈ యాక్ట్ అని రైట్ టు ఎడ్యుకేషన్ అనే యాక్ట్ కొన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు. మన రాష్ట్రంలో మాత్రం లేదు. దీనికి తీన్మార్ మల్లన్న గారు ఇందిరా పార్క్ దగ్గర భారీ బహిరంగ ధర్నా చేయడం జరుగుతుంది. దాని గురించి తల్లిదండ్రులారా తరలి రండి. మేము ఇప్పుడు ఇంత ఎండలా మీరు పాదయాత్ర చేస్తున్నారు కదా, ఇప్పుడు మీకు మీ ఫ్యామిలీస్ మీకు అందరు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారా? ఈ ఎండలో ఇంత వద్దని చెప్పి వారించడం లాంటి ఏమైనా చేసిరా? చాలా మటుకు మనకెందుకులే అని మా ఇంట్లో అనడం జరిగింది. కానీ నా ఒక్కరి గురించి చూసుకుంటే మా గురించి చూసుకోవడం కాదు, అందరూ ప్రతి ఒక్కరు రావాలి. తల్లిదండ్రులు కూడా ఇందిరా పార్క్ దగ్గరికి ధర్నాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాము. చెప్పండి మీ పేరు? నా పేరు మహమ్మద్ అలీ. మా పిల్లల భవిష్యత్ కోసము మేము ఈరోజు పాదయాత్ర చేస్తున్నాం. మాతో పాటు అందరు తరలి రావాలని కోరుకుంటున్నాం. మీరేనా? నమస్కారం, నా పేరు బుగ్గయ్య యాదవ్. నేను ఒక ఆటో డ్రైవర్గా ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ కూడా ఈ ప్రైవేటు దోపిడీకి సరిపోవడం జరుగుతుంది. మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది. డ్రైవర్లు కానీ, కార్మికులు కానీ, ఉద్యోగస్తులు కానీ, చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా పండ్లు అమ్ముకొని ఎంతో కష్టపడి ఎంతో అంతో కూడబెట్టి 4 పైసలు జమ చేసుకుందామంటే ఈ ప్రైవేట్ దోపిడీ చాలా అయింది. బుక్కులు కానీ, యూనిఫామ్లని మళ్ళా రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ప్రైవేట్ స్కూళ్ళు. ఈ స్కూళ్ళ పైన ఈ మల్లన్న గారి పిలుపు మేరకు మేము పాదయాత్ర చేయడం జరుగుతుంది. మహబూబ్నగర్ నుంచి ఇందిరా పార్క్ దగ్గర ఇట్లాంటి దోపిడీ మీద మల్లన్న పిలుపు ఇవ్వడం కూడా చాలా సంతోషకర విషయం. అందుకే మేము కూడా మల్లన్నకు మద్దతుగా మహబూబ్నగర్ నుంచి పాదయాత్ర చేయడం జరుగుతుంది. మరి మీకు కాళ్ళకు చెప్పులు కూడా లేవు కదా? అంటే నేను చెప్పులు లేకుండా పోవాలని నా ఒక ఉద్దేశం. సాధ్యమైనంత వరకు చెప్పులు లేకుండా పోవాలనుకుంటున్నాను. పోగలుగుతానే ఒక నా నమ్మకంతో బయలుదేరడం జరిగింది. ఇంత ఎండలో మీరు హైదరాబాద్ వరకు ఎప్పటి వరకు ముడతారు? మీరు చేయగలరు అనుకుంటున్నారా? 25th రోజు సాయంత్రం కల్లా అక్కడికి చేరుకోవాలని అనుకుంటున్నాం మేము. సో ఇది మహబూబ్ నగర్ సంబంధించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. సో ప్రైవేట్ స్కూల్లో ఖచ్చితంగా ఫీజులు పెంచి తల్లిదండ్రుల పైన, విద్యార్థుల పైన ప్రెజర్ పెడతా ఉన్నారు. సో ఈ ఆర్థిక దోపిడీని, ఈ ప్రైవేట్ స్కూల్ పెట్టే ప్రెజర్ని సో ఎలాగైనా సరే అరికట్టాలనే ఉద్దేశంతో తీన్మార్ మల్లన్న గారు ఇందిరా పార్కుకు అక్కడ చేపట్టిన ధర్నాకు మహబూబ్ నగర్ నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు ఈ ఎండలో సో దానికి నిరసనగా ఈరోజు ఇక్కడ నుంచి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. సో ఆల్ ద బెస్ట్ బ్రదర్. మీరు చేసిన ధైర్యానికి మేము